తిరస్కరిస్తే ఎట్లా? సణుక్కొని కొనుక్కుంటే ఎట్లా? నా కర్మ నా కర్మ నా కర్మను కొట్టుకుంటే ఎట్లా? నీ కర్మ లేదు, నా కర్మ లేదు. దేవుడు అందించిన గిన్నె. ఏంటి నీ పరిస్థితి అంటే చెప్పాలి. దేవుడు నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? ఆ గిన్నెలో ఆయన ఏది ఇచ్చినా సరే, ఇచ్చినవాడు నా ప్రభువు కనుక సంతోషంగా తీసుకుంటా. ఎన్నైనాయి? 5. 6వది, శ్రమ నొందిన ఎడల ఎప్పుడో పరలోకంలో మాత్రమే మహిమ కాదు, భూలోకంలో కూడా 2 దీవెన తప్పకుండా అనుభవించే అవకాశం లేకపోలేదు. ఏబు లైఫ్లో మనకు కనపడిద్ది. ఆ శ్రమ దినములు తీరిన తరువాత, అగచాట్లలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలా. శ్రమ దినములు తీరిపోయిన తర్వాత, శోధన కాలం పూర్తయిన తర్వాత తన బంధువులందరూ వచ్చేసారు, తోడబుట్టిన వాళ్ళందరూ వచ్చేసి, అక్క చెల్లెండ్రు వచ్చేసి వాళ్ళ తమ్ముడిని అన్నను పట్టుకొని, అన్నయ్య ఒరే తమ్ముడా ఎంత లేచి బాధలు పడ్డావురా అని పట్టుకొని ఏడ్చి ఒక్కొక్కరు ఉంగరం ఇచ్చారంట ఆయనకి. ఇదేదో కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఉంగరాలు ఇస్తే శుభ్రంగా అమ్ముకోనని తినేవాడు. దేవునికి స్తోత్రం. విచిత్రం, ఒక్కోసారి ఎట్లుంటాయి తెలుసా? శోధనలో అన్ని కట్టగట్టుకొని ముక్కుమ్మడి దాడి చేసినట్టు ఉంటాయి మనకి. అన్ని కట్టగట్టుకొని ముక్కుమ్మడి దాడి చేసినట్టు ఉంటాయి. కానీ వాటన్నిటి ముగింపు అద్భుతంగా ఉండబోతుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పుకో, మనసారా చెప్పుకో. అంతే, నమ్మితే వాటన్నిటి ముగింపు. యేసయ్య చూడండి ఎంత హెచ్చింపబడ్డాడో, ఏబు చూడండి ఎన్నంతలు దీవించబడ్డాడో. వదిలేశాడా? శ్రమ పెట్టి వదిలేశాడా? అబ్రహాము చూడండి, కుమారుణ్ణి అడిగాడు, శ్రమకు అప్పచెప్పాడు. ఆ శ్రమ దినము తీరిన తర్వాత ఏమని చెప్తున్నాడు? ఆకాశ నక్షత్రములు లెక్కించగలవా అన్నాడు. చేత కాదు. పోనీ సముద్ర ఇసుక రేణువులు లెక్కించగలవా? చేత కాదు ప్రభువా. నీవు లెక్క పెట్టలేనంత మంది సంతానాన్ని నీకు ఇస్తాను అన్నాడు. నేను ఇచ్చిన గిన్నెలో త్రాగడానికి ఇష్టపడ్డావు అబ్రహామా, నాకు భయపడ్డావు, నాకు లోబడ్డావు. ఇక నీ సంతానాన్ని ఎవరూ లెక్క పెట్టలేనంత మంది నీకు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు. భౌతికంగా ఇచ్చాడు, స్పిరిచువల్గా కూడా ఇచ్చాడు. రేపు పరలోకం పోతే కనపడ్డోళ్ళల్లా అబ్రహాముని డాడీ అంటుంటారు అన్నమాట. తండ్రివేనా అబ్రహాం, నువ్వు ఎన్నో కుమారుడు నాయన చెప్పడం లెక్క ఉండదు ఆడ. అంతమంది పిల్లల్ని ఇంకా ఏమి చెప్పుతుంది? ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి తెలుసా మీకు? ఇంత ప్రయోజనం ఉంది. శోధనలో నిలిస్తే, శ్రమలో నిలిస్తే జీవకిరీటం అన్నాడు యాకోబు పత్రికలో, అనలేదా? అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. అంతేకాదు, శ్రమలలో మనం నిలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. శ్రమల్లో పారిపోతే కాదు, నిలిస్తే, శ్రమలకు తట్టుకొని కూడా విశ్వాసములో నిలిస్తే ప్రభు మహిమపరచబడతాడు. వెనకడుగు వేయకూడదు. కాబట్టి ఇంకా ఏమున్నాయి చెప్పండి? ఎన్నైనాయి? ఇంకోటి కూడా రాసుకో. అసలు శ్రమలలోనే శిక్షణ, మనకు ట్రైనింగు. ప్రసంగి గ్రంథము 1:13. ఓ అబ్బా, బైబుల్ ఈ దరి నుంచి ఆ దరి దాకా మొత్తం అయ్యే. శ్రమ మేలు, శ్రమ మేలు, శ్రమ మేలు, శ్రమ మేలు, శ్రమ మేలు, అంతే. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అన్నది ఎంత నిజమో, ఖచ్చితంగా విశ్వాస పరీక్షలో ఉంటామన్నది కూడా అంతే నిజం. అసలు ఒరిజినల్ విశ్వాసం ఎప్పుడు బయటపడిద్ది అంటే, అడిగినవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు కాదు, ఏమీ ఇవ్వకపోయినా దేవా నీకు స్తోత్రం అన్నదానిలోనే ఒరిజినల్ విశ్వాసం బయటపడిద్ది. అనుకున్నవన్నీ దేవుడు చేసినప్పుడు కాదు. నువ్వు అడిగినవి దేవుడు చేయకపోయినా, నువ్వు అంటావు చూడు, నువ్వు చెయ్యకపోయినా నీకే స్తోత్రం. ఏదన్నా సాయం చేసే స్తోత్రం అయినా చెయ్యకపోతే నువ్వు దేవుడు కాకుండా పోతావు. చెయ్యకపోయినా నిన్ను ప్రేమిస్తా. అలాంటి తీర్మానం. నేను మళ్ళీ చెప్తున్నా, కొందరు బోధిస్తూ ఉన్నారు మనకి శ్రమలు ఉండవు, శ్రమలకు ముందే వెళ్ళిపోతామని. బోధించే వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా
వారు ఆ విషయంలో అవగాహన లేకయే బోధిస్తున్నారు. ఖచ్చితంగా మనం దేవుడిచ్చిన గిన్నెలో అనేది త్రాగాల్సిందే, శ్రమను అనుభవపూర్వకంగా ఎరగాల్సిందే, అందులో సంపూర్ణ సిద్ధి పొందాల్సిందే. కాబట్టి దేవుని దగ్గర నుండి మనకు మధురమైన సుఖానుభవాలే కాదు, విశ్వాస పరీక్ష కొరకు కొన్ని శ్రమానుభవాలు కూడా ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమైతే నాకు అంతే చాలు, ఎందుకంటే ముందు మీ బాధ్యత నాకుంది కాబట్టి. ఇలా నేను మిమ్మల్ని సిద్ధపరిస్తే సంతోషం వచ్చిన స్తోత్రం, శ్రమ వచ్చినా, ఎందుకంటే ముందే ప్రిపేర్ అయి ఉన్నారు కదా. రాదనుకో, నిద్రపోతే వచ్చిందనుకో, ఊహించలేదయ్యా అని పాడుకోవాలి. అదే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నావు అనుకో, ఏం పాడతావు? జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. దేవుడు చేతకాక కొంతమందిని హతసాక్షులుగా అప్పగించాడా? శక్తి లేక అప్పగించాడా? వారి విషయంలో దేవుని ఏర్పాటు, వారికి అవకాశం ఇచ్చాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయి దేవుని దగ్గర కిరీటం పొందడానికి. కొంతమందికి అవకాశం ఇవ్వబడింది, కొంతమందికి అది ఇవ్వబడలేదు. అర్థమైందా? యేసయ్యకు చేతగాక చేవలేక శక్తి లేక చిక్కాడా? వాళ్ళకి అప్పచెప్పుకున్నాడా? లేదు, అనేకుల విమోచనార్థమై శ్రమకు అప్పగించుకున్నాడు. పేతురేమో కత్తి తీసుకొని ఎగబడుతున్నాడు. పేతురికి ఏం తెలుసు? ఆయన వచ్చిందే అందుకని. తర్వాత విచిత్రం చెప్పనా? అప్పుడు యేసయ్య సిలువ మోయకుండా అడ్డగించిన పేతురే తర్వాత తల క్రిందుగా సిలువ వేయబడి హతసాక్షి మరణం పొందాడు. దేవుడు చేతగాక కాదు, చేవలేక కాదు, హతసాక్షుల సంఖ్య ఒకటి ఉంది. హతసాక్షుల కవిలే ఉంది. దేవుని సన్నిధిని జీవ కవిలే పాట ఒకటి ఉంది. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఆ పాట గుర్తు రాసుకొని ఇంటికి పోయి ఇంటర్నెట్లో దొరకవచ్చు, సెర్చ్ చేసుకోండి. ఈ పాట పెట్టుకోండి. హతసాక్షుల కవిలే, అపోస్తలుల కవిలే, భక్తులందరి పేర్ల కవిలో వస్తుంది. కవిల అంటే పుస్తకం. ఆ పుస్తకంలో నీ పేరు ఉందా, నీ పేరు ఉందా అని అడుగుతాడు పాటంతా. అసలు ఫస్ట్ కవిలే ఉందా? టైం లేదులే, ఈసారి ఇప్పుడు పాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక మీరు వినండి, ఉంటుంది. అందులో అడుగుతాడు, నీ పేరుందా, నీ పేరుందా. అసలు ఫస్ట్ పేరు ఎక్కడెక్కిద్ది, ఎప్పుడు ఎక్కిద్ది? ఒకడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినప్పుడు దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో